ఒకప్పుడు అక్కడ యువత ఉగ్రవాదం వైపు వెళ్లేవారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. నిరుద్యోగులు కశ్మీరీ యాపిల్స్ పండిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రౌజరీలో యాపిల్ సాగు దృశ్యాలివి. ఈ ఏడాది యాపిల్ విరగపండాయి. ఒకప్పుడు ఏ పని లేక ఉగ్రవాదులు రెచ్చగొడితే రాళ్లు రువ్విన చేతులతోనే ఇప్పుడు పండ్లను పెంచుతున్నారు యువత. స్థానిక యువతకు మంచి ఉపాధి లభిస్తోంది. మంచి పంటలు పండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చదివించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సైతం హార్టికల్చర్ సాగును ప్రోత్సహిస్తోంది. వివిధ పథకాలతో రైతులను ఆదుకుంటోంది. स्कीम गवर्नमेंट ने दी है हमें, ये बहुत अच्छी स्कीम है, इसमें बहुत अवेयरनेस है। तो मेरे बेटे ने ये स्कीम ली है, तो ये बाग उसने लगाया है, इस बाग का फायदा है हमें। तो बस बहुत बदलाव आ रहा है इसमें। इसमें क्या होता था, कुछ नहीं से होता था, ये बिल्कुल कुछ नहीं था, इसमें मक्की होती नहीं थी। तो ये अब इस साल हमने ये लगाया, इस साल हमें बहुत इसमें फायदा हुआ है। జమ్మూ కాశ్మీర్ హార్టికల్చర్ విభాగం తమకు అన్ని రకాలుగా ఆదుకుంటోందంటున్నారు రైతులు. గతంలో అసలు పండ్ల పెంపకం అంటే ఏమిటో తెలియని వారికి సైతం వ్యవసాయ శాఖ అధికారులు శిక్షణ ఇచ్చి మరీ పంట సాగు చేయిస్తున్నారు. నిరుద్యోగులు సైతం భూముల్ని కొనుక్కొని సాగు చేస్తూ ఉండటం విశేషం. యాపిల్ తో పాటు స్ట్రాబెర్రీ, వాల్నట్స్, కూరగాయలను సైతం పండిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. గతేడాది తాము వేరే ప్రాంతాల నుంచి కూరగాయలు కొనేవాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు రైతులు. से कुछ नहीं होता है, आदमी मेहनत करे, अमल से कुछ होता है, ख्याली रंगीन ख्याली से कुछ नहीं होता है। देख रहा हूँ कि हमारे इस जब से ये हमारे फ्रूट तैयार हो रहा है तो काफी लोग देखने के लिए यहाँ पर आते हैं। अब हर आदमी ये कहता है कि हम भी बाग लगाएंगे, और हमें भी अगर इस किस्म के मौके अवेलेबल हुए तो हम भी बाग लगाएंगे। लिहाजा मैं नौजवानों से यही अपील करता हूँ कि इससे ऊपर जल्दी आमदन देने वाला, जल्दी इनकम देने वाला या बिल्कुल रिस्क हलाल जो है वो इसी में है, मेहनत करो। జమ్మూ కాశ్మీర్లో గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వని పథకాలను ఓమర్ అబ్దుల్లా సర్కార్ ప్రవేశపెట్టింది. తోటలకు నీటి సప్లై, రైతులకు విద్యుత్, పెన్షన్స్, ఫ్రీ రేషన్ లాంటి సదుపాయాలు కల్పిస్తోంది. దీంతో ఉగ్రవాదం వద్దు, వ్యవసాయం ముద్దంటున్నారు యువత. अब दरहाल भी आ गया, इसमें मंजाकोट भी आ गया, कंडी बुद्धल में भी है। तो इस साल इंशाल्लाह हमारा ये लगभग 10-15 हेक्टेयर का एरिया हम कवर करेंगे। इसके साथ साथ हमारा वालनट का जो चैंडलर हमने शुरू किया है उसकी भी बड़े अच्छे रिजल्ट आए हैं। तो उसको भी देख के जब फार्मर ये प्रैक्टिकल जब उसने देखा तो वो लोग इसमें बड़े आगे आ रहे हैं। तो యాపిల్ పంట దెబ్బకు జమ్మూ కాశ్మీర్లో పేదరికం దూరమవుతోంది. వరుస కరువుల దెబ్బకు ఈ రాష్ట్రంలోని బదేర్వాలో కొన్నాళ్ల క్రితం వరకు తినడానికి తిండి ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. పియర్స్, యాపిల్స్ పంటలతో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి మారింది. చినాబ్ నదీ ప్రాంతంలో ఉండే ఈ కొండల్లో ఇటీవల కాలం వరకు మొక్కజొన్న, వరి పండించేవారు. అవి లాభసాటిగా ఉండకపోవడంతో కూలీ పనుల కోసం ఈ ప్రాంతం నుంచి చాలా మంది వలసలు వెళ్లిపోయారు. ఇప్పుడు పండ్ల సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. గతంలో వరి పండించినప్పుడు 20,000 ఆదాయం పొందిన 5 ఎకరాల రైతు ఇప్పుడు 25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ ప్రాంతంలో పియర్స్ పంట సిరులు కురిపిస్తోంది. బంగారు పంటలు పండటంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ యాపిల్, పియర్స్ సహా అన్ని రకాల పండ్లు పండుతాయి. యువత ఉద్యోగాలు, వ్యవసాయం వైపు మళ్లితే అసలు చాలా రకాల ఫ్రూట్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.